దించు. ఏయ్ 2 రోజుల నుంచి చూస్తున్నావు, నా వెంటే పడుతున్నావు. నాకు అలాంటివి నచ్చవు, జాగ్రత్త. ఏయ్ ఇప్పుడే వస్తాను. ఒకవేళ కావాలనే ఆట పట్టిస్తుందా? చివరికి వచ్చేసినట్టున్నానే. ఇది మీది. వచ్చే జాతరలో తీసుకుంటాను. ఎక్కడున్నావు? తోటకెళ్దామని కలసోడ తాగుతావా? వద్దు గాని కొత్త సొక్క కొత్త గుణం ఏంటి సంగతులు? అప్పగా ఒకటి. సరే అరే సూరి, ఆ తెల్లరంగుని అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఇప్పుడేంట్రా ఆ అమ్మాయి నన్ను చూడటం మొదలెట్టి 5 రోజులు అయింది. ఏంటే? అవునరా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏటా నువ్వు అనేది? ఎప్పుడు నాతోనే ఉంటావు, అదేలా? జాతరలోనే మేమిద్దరం మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏవేవో మాట్లాడుకున్నాం. రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో చదువుతుందంటరా. మన జాతరకు తన వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చే జాతరకు వస్తానన్నట్టు తలూపిందిరా. నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడుకు. ఇలాంటి జాతరలో చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు మామూలేరా. ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమ పెళ్లి అని కలగంటలేరా, దెబ్బైపోతావు. రేయ్ నోరు మూసుకోరా. మూసుకుంటానే కానీ ఈ జాతరకు వచ్చిన అమ్మాయి వచ్చే జాతరకు కూడా వస్తుంది నమ్మకం ఏంట్రా? ఒకవేళ రాకపోతే? రేయ్ నీ పన్ను చూసుకోరా, తను తప్పకుండా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మావా, నాకైతే నమ్మకం లేదు. ఆ అమ్మాయి నిన్ను చూసి చూసి చెయ్యి పేలిపోద్ది. ఆ తర్వాత నువ్వు పిచ్చెక్కి వీధిలో తిరగడం మాత్రం ఖాయం. రేయ్ పోరా. పోతానే కానీ నీ అబ్బా టీ ఏమైందిరా ఇంతసేపు అని చెప్పి.
జాగ్రత్తగా వెళ్ళండమ్మా. సరే నాన్న వెళ్ళొస్తాను. వెళ్ళగానే ఉత్తరం రాయ్, మర్చిపో మాకు. బాబాయ్ ఎరా సూరి బాగున్నావా? బాగున్నా బాబాయ్. కలర్ సోడా తాగుతావా? వెళ్ళొచ్చాక తాగుతాను రా. ఉంటాను. సరే బాబాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబాయ్. సరే సరే జాగ్రత్త. పేరు అయ్యో ఊరి చివరికి వచ్చేసినట్టున్నానే. ఎవరమ్మా నువ్వు? ఇక్కడున్నావేటి? మాది రాజమండ్రి అండి. జాతరకు వచ్చి దారి తప్పాను. అయ్యో 3 మైళ్ళ దూరం వచ్చేసావు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి? పోస్ట్ మ్యాన్ గారింటికి వెళ్ళాలి. రే పాపం కొడకా, ఏంటి పిన్ని? నువ్వు వెళ్ళేది ఊళ్ళోకేనా? అవును. ఈ పిల్ల దారి తప్పింది, కాస్త ఊళ్ళో వదిలిపెట్టరా. సరే రమ్మను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, ఆడు బంగారం. ఎల్లమ్మా ఎల్లు. ఏ ఊరండి? రాజమండ్రి అండి. మరిక్కడ? ఇది మా వదిన వాళ్ళ ఊరు. జాతర కోసమని ఇక్కడికి వచ్చాము. చదువుతున్నారా? రాజలక్ష్మి కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్. మరి మీరు? నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ఎద్దు పొడిచి చనిపోయాడు. తర్వాత తిండికి ఏం చేయాలో తెలియక మా అమ్మ నన్ను దొరగారింట్లో పనికి పంపింది. తర్వాత చదువు. మీరు ముందెళ్తుండండి. నీ సొమ్ము నేను తిన్నానా? నా సొమ్ము నువ్వు తిన్నావా? ఏటి గోలా? నీకుంటే నువ్వు తిను, తిరుగు, ఊరేగు. నాకేటి నట్టం? అవును సూరిగా, నువ్వేటిక్కడ? తోటకెళ్తున్నానత్త. ఆహా, మరి నువ్వు? నేను ఇంటికి వెళ్తున్నాను తండ్రి. ఆ ముదనట్ట పుల్లమ్మ నోట్లో నోరెట్టి ఆలస్యమైపోనాది. సచ్చినంత పని ఉంది, ఎల్లొస్తానే. అలాగే అత్త. దొంగ ముండ, ఎప్పుడు చూసినా నా మీద దీని కళ్ళన్నీ ముదనట్టమైపోను. ఏ రోజు నాకు బాగా ఏంటి ఆవిడేదో మిమ్మల్ని తిడుతుంది? బాబాయ్ అమ్మతోడండి, నన్ను కాదండి. తెలుసులేండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళున్నారు. అందుకేనండి మిమ్మల్ని ముందెళ్ళమన్నాను. మళ్ళీ అది మన ఇద్దరిని కలిపి చూసింది అనుకోండి, లేనిపోని కథలల్లి మా అమ్మకి చెప్తుంది. మరి నేను వస్తానండి. మా వదిన నా కోసం చూస్తుంటుంది. సరే. పేరు? ఏ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? పక్కనున్న గుడిని చూద్దామని. ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళు, సరేనా? ఏ రావే. పేరు ఉంటే బాగుండేది. ఇందు మూలంగా గ్రామస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, మన ఊరి జాతర పండగ తిరణాల ఒకేసారి రావడం వలన అన్ని ఆ
అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు? ఆ అమ్మాయి మన సూరి గురించే వెతుకుతుందిరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఆ అమ్మాయి సూరి పోయిన జాతరలో ప్రేమించుకున్నాడు. మరి సూరి లేడన్న విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు, అది చెప్దామనే వెళ్తున్నాను రా. పిచ్చోడ్లో మాట్లాడు. సూరి దూరమైనందుకు మనందరం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం. ఆ అమ్మాయికి వాడు ఈ జాతరలో కనిపించాడు, వచ్చే జాతరలోనూ కనిపించడు. మోసం చేశాడనుకొని ఇంకేమైనా అనుకోను. రే, కనీసం ఆ అమ్మాయి మనసులోనైనా మన సూర్యుని బతికిద్దాంరా.